చాలా డేస్ అవుతుంది యూట్యూబ్లో ఒక వీడియో మళ్ళీ అప్లోడ్ చేయక పోస్ట్ చేయక. ఇంట్రడక్షన్ పార్ట్ అని ఒక బొగతా వాటర్ ఫాల్ సీక్వెన్స్ అనేది ఒక్కటే నేను షూట్ చేసిన. నా డ్యూటీ చాలా బిజీ షెడ్యూల్ ఉండేసరికి సమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ అవి ఇవి అని చెప్పి వాటిలోనే బిజీ అయిపోయినా. పూసూరు బ్రిడ్జ్ ఫ్లోయింగ్ మాత్రం విపరీతంగా ఉంది, వ్యూ కూడా మస్తున్నది. ఈ టైంలో మీరు విజిట్ చేయొచ్చు. బొగతా వాటర్ ఫాల్స్ కూడా చాలా హెవీ ఫ్లో ఉంది. చూస్తే మాత్రం మ్యాడ్ 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 అయిపోతారు అంతే. అది ఒక్కసారి అంత చూపెట్టు. ఆ ఫ్లోయింగ్ ఇక్కడ పిల్లర్ దగ్గర ప్రెజర్ ఎట్లుంది. సో ఇప్పటి నుంచి అయితే నేను యూట్యూబ్ కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. జాగ్రత్త మరి, అటు మొబైల్ పడగల. అటు చూడండి, చూస్తే ఫ్లో మాత్రం మామూలుగా లేదు. ఇది చాలా పైకి వచ్చేసింది. ఇంకొన్ని రోజులు అయితే మొత్తం నిండిపోద్ది అనుకుంటా నాకు తెలిసి. ఇటు సైడే ఈ బ్రిడ్జ్ అంటే ఈ గోదావరి డ్యామ్ అయితే ఎప్పుడైతే వదిలారో అప్పటి నుంచి ఈ గోదావరి ఫ్లో అనేది ఇంకా పెరిగిపోయింది. టూరిస్టులు కూడా చాలా ఎక్కువ అయిపోయారు వాటర్ ఫాల్స్ అవి ఇవి చూడడానికి. ఇదే వాటర్ అనేది మొత్తం ఫ్లో అయ్యి ఏటునాగరం సైడ్ వెళ్తుంది, రామనగూడెం సైడ్ అని కూడా వెళ్తుంది. ఏటునాగరంకి కట్ట ఉంటుంది కాబట్టి ఆ కట్ట వల్ల కొంచెం బ్రతుకుతుంది ఆ ఊరైతే. ఎందుకంటే మేము కూడా ఏటునాగరం లోకల్ కాబట్టి. వైజాగ్లో మనం బీచ్ చూసుంటాం కదా, రోడ్డు పక్కనే బీచెస్ ఉంటాయి వైజాగ్లో. ఈ రైనీ సీజన్లో మన ఏటునాగరంలో ఇప్పుడు పోయే దారిలా బీచ్ లాగా సేమ్ ఈ గోదావరి వాటర్ ఈ ఫ్లో వల్ల అక్కడ వరకు వెళ్ళిపోయింది రోడ్డు పక్కకి. నేను కూడా ఒకసారి మీకు చూపెడదా ఎంత బాగుంటుందో. వి ఫీల్ లైక్ ఒక వైజాగ్ బీచ్. దీన్ని ఏటునాగరం బీచ్ అందాం. ఏటునాగరంలోకి బీచ్, ఈ రైనీ సీజన్కి ఏటునాగరంలో బీచ్. మన వాళ్ళు పోతారు, మన ఫ్యాకల్టీ పోతారు. స్టార్టే వస్తే మామూలుగా చూడనీకి వచ్చిన మొత్తం మన వాళ్ళే పోతారు. లోకల్ మాత్రం హే ఎక్కడికి. ఇక నుంచి కొంచెం టైం తీసుకున్నా కానీ వీడియోస్ మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తా మంచి కంటెంట్ తోటి. మనోళ్ళు వస్తారు. వాజేడు గోదావరి బ్యూటీ గురించి మాట్లాడడానికి మనం పిలుద్దామా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ బ్యూటిఫుల్ నేచర్. మా ఏటునాగరం రివర్ బ్రిడ్జ్ తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్. ఇది కాళేశ్వరం తర్వాత 1.8 కిలోమీటర్స్ బ్రిడ్జ్. ఒకసారి చూడండి వ్యూ, మీరు చూడండి ఒకసారి వ్యూ, గోదావరి ఫ్లోటింగ్. కాళేశ్వరం గేట్ తర్వాత ఇక్కడ కాళేశ్వరం గేట్ తర్వాత ఇది అతిపెద్ద బ్రిడ్జ్. ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. టూరిజంలో తెలంగాణలోనే నెంబర్ 1 వైల్డ్ లైఫ్ శాంచురీ మా ఏటునాగరం. దాంట్లో భాగంగానే ఇది గోదావరి బ్రిడ్జ్ కూడా టూరిజంలో వన్ ఆఫ్ ద ఒక పెద్ద టూరిస్ట్ ప్రాంతంగా వెలిసింది. ఇక్కడ నుంచి మనం బోధా వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ బోధా వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ టూరిజం ప్లేస్ గోదావరి రివర్ బ్రిడ్జ్ నచ్చుంటే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ పేరు ఎస్కేప్ జోన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అన్న మాత్రం మంచి గట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. తప్పకుండా అందరు విజిట్ చేయాలి. ఇక తెలుసుగా మనతో మామూలుగా ఉండదు. అప్పుడే బాగా మాటలు, గోదావరి అట్లున్నది ఇట్లున్నది, గోదావరి చూడండి మంచిగా ఉంటుంది, ఇక్కడికి రాండి, ఇక్కడికి వచ్చి వీక్షించండి అని బాగా అది చెప్తాం. ఇప్పుడు ఇట్లాంటి రాది. గోదావరి రివర్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో గత ఒక నెల కింద నుంచి పోవట్లే వాటర్, అసలు రాలే. నిన్న పొద్దుగాల నుంచి ఏం లేదు వాటర్. పొద్దుగాల కూడా మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి ఫుల్ వాటర్ అన్నట్టు. ఫుల్ వాటర్ అసలు ఒక గంటలోనే ఒక 10 ఫీట్ల వాటర్ వచ్చేసింది అన్నట్టు పైకి ఫుల్గా. మేమే ఆశ్చర్యపోయినాం వాటర్ని చూసి. ఇన్ని రోజుల నుంచి నీళ్ళే లేవు, ఇప్పుడు చూస్తే ఫుల్గా ఉన్నాయి వాటరు. చూడడానికి బాగుంది వ్యూ, బాగా అంటే బాగుంది. వచ్చి అందరూ చూడాలి తప్పకుండా. అట్లనే అన్న దగ్గర ఐస్ క్రీమ్ కొనుండి, మనోడే. మన దగ్గర ఏమేమి ఉంటాయి? అన్ని కుల్పే, కోన్, చాకోబార్, బాదం కుల్పే అన్నీ ఉంటాయి బ్రో. బాగుంటుంది మన కంపెనీలో. అన్నాం కదా ఏటునాగరం బీచ్ అని చెప్పి. ఏటునాగరం, వాజేడు, పూసూరు, ముళ్ళగట్ట ఈ ప్రాంతాల్లో కవర్ చేస్తే మాత్రం ఈ టైంకే, ఈ రైనీ సీజన్కే కవర్ చేస్తే మాత్రం ఇంత మంచి వ్యూ ఉంటుంది. మనోళ్ళు చూపెడతారు ఒక్కసారి మనోళ్ళ కోసం. చాలా బాగుందిగా. కానీ ఇందులో ఒకటి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఏంటో తెలుసా? ఇంత బాగుంది అనుకుంటున్నాం కాబట్టి ఈ ల్యాండ్ ఓనరు, ఇక్కడ పంటలు పండించేటోడు,
వాడు నష్టపోతాడు. కానీ ఇవన్నీ న్యాచురల్ ఫ్లడ్స్, న్యాచురల్ డిజాస్టర్స్ అని అంటాం కదా. సో అట్లనే ఇక వాళ్ళు కూడా ఏం చేయలేరు. మన ఎన్ని పాజిటివ్లు ఉన్నా, ఎంత మంచి వ్యూ ఉన్నా కానీ ఇటు సైడ్ వర్క్ చేసే వాళ్ళు, ఇటు సైడ్ ఫార్మర్స్కి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. లైఫ్ అంటే అంతే, ఇక ఏం చెప్తాం, అంతేగా. ఏమంటారు చూసే వాళ్ళు, ఏమంటారు మరి కామెంట్ చేయండి. నిజమే కదా, ఏం జరిగినా కానీ అలా మనం పాజిటివ్ చూద్దాం. కాసేపు అన్నీ వదిలేసుకొని వచ్చి చిన్నగా ఎస్కేప్ అయ్యి వైబ్ అవ్వండి. అవసరమైతే మనకి ఈ కామెంట్ చేయండి, ఇటు వచ్చినప్పుడు కలుద్దాం. వస్తాడు, చేపలు పడ్డాయా మరి కనుక్కుందాం. పడ్డా అన్న మాట్లాడు మరి, ఏమంటావు? నేనేమనాలి? అగో ఏమన్నా ఎత్తుకుంటాను. నీ పేరు ఇచ్చాయా? ఇక్కడ నుంచేనా? రోజులే కప్ప పడ్డదా? చిన్న దులిపితే పోతుంది. చిన్న కప్ప పడ్డా దులిపితే పోతుందట. మైక్ వేద్దామా? ఎందుకే పైసలు. ఎంతోమంది గేమ్స్ ఆడి ఉంటారు. నా పిల్లనే పడ్డదబ్బా. దగ్గర మన వాళ్ళకు చిన్నప్పుడు ఇట్లా నీళ్ళు, ఇంత వాన వచ్చినప్పుడు, ఇంత నీళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడేది మనం. పోతానుగా దుమ్మ చాలే. మొత్తం నేనే మాట్లాడాలా? మన తమ్ముళ్ళు కూడా ఏదో ఒకటి మాట్లాడతారు. చెప్పు. స్పీకర్ ఈరే. చిన్నప్పుడు ఆడే ఆట మరి ఎంత బాగా అనిపిస్తుందో చెప్ప. అది మైక్ వీడియో తీర్చడం పేరు చెప్పారా పాపం? ఆగు ఫస్ట్. చిన్నప్పుడు ఆడే ఆట మరి గుర్తొస్తే మళ్ళీ ఆడతాం. ఈ మైక్ పడతాను చూడండి. సో ఫైనల్గా మన ఛానల్ పేరు చెప్తే అయిపోతుంది కదా. ఇంతటితో మరీ మంచి అప్డేట్తో ఆ ఛత్తీస్గఢ్ నంబియా వాటర్ ఫాల్స్ ఆర్ ఇంకా కొన్ని చాలా ఉన్నాయి ఉంచాం మరి దాచాను లోపట. యా, సో ఫైనల్గా మన ఛానల్ పేరు చెప్తే అయిపోతుందిగా. ఛానల్ పేరు ఏంటంటే ఎస్కేప్ జోన్. ఏంటిది? ఎస్కేప్ జోన్. సో తెలుసుగా తర్వాత ఏం చెప్పాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. Yeah, can't do flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me, rockin' boots and white tee. Designer on my cuff, ain't something like a movie. Country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Artist out the ranch, I just told you that I'm bout it. I might take offense if you tell me that you doubt it. That's just what it is, yeah, I'm known to make it rowdy. Then I'm for the fit, and I drive a wide body. Who you know, running like this, nobody. Can't go slow, I gotta hit that body. I'm the top for the top, I can't never take a break. Yeah, I'm hot, and you not, that's why all my records bang. Oh, it's been a long, hard road, gotta go home. Yeah. Oh, and I know you love the way that I'm gon' keep going. Yeah. Can't do flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me, rockin' boots and white tee. Designer on my cuff, ain't something like a movie. Country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, why they mad at a man like me? I went too crazy. Better take that knee and kiss my ring, cause I be royalty. Everywhere I go, my scene, and they be hating. That's such a lame thing, yeah, y'all be lame things. I could never ever go outside like that. Yeah, my people got my back, and I know that that's a fact. So I won't worry about the pain, I'm gon' keep on burning track. Do you get what I mean? I got faith in my dream. Oh, it's been a long, hard road, gotta go home. Yeah. Oh, and I know you love the way that I'm gon' keep going. Yeah. Can't do flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah, I'm country boy stepping. Country boy